అందరికీ జై శ్రీరామ్ జై ఆంధ్ర. ఇక చూసుకోండి, ఆంధ్ర ప్రజానికానికి మన ఛానల్ యొక్క దండయాత్ర. ఎందుకంటే 3 లక్షల పింఛన్లు అక్టోబర్ 1వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోనికి రకరకాల కేటగిరీలు ఉన్నాయి. ఒకటి ముందుగాల వితంతువులకైతే దీంట్లో అంటే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. తర్వాత గీత కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, దివ్యాంగులు 3 లక్షల పింఛన్లలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికమంతా ఇరుగవాడి దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన పెద్దన్న చంద్రాల యొక్క ఆర్డర్. చూద్దాం మరి ఏముందో. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ చూస్తూ ఉన్నారు కానీ కింద ఐ బటన్ ఉంటుంది, ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తే ఏం పోతుంది. మనకి ఇదంతా పనికిరాదు, కుల్లా కదా. కాబట్టి ఈ వీడియోలో మనం ఇప్పుడు ముఖ్య ఉద్దేశం మాట్లాడుకోబోతా ఉన్నాం. కొత్త పెన్షన్ల కోసం అక్టోబర్ నుంచి మన బడా సార్ ఏమి ఇవ్వబోతా ఉన్నాడు, గదే మన బాబు చంద్రబాబు గారు ఏమి ఇవ్వబోతా ఉన్నారు అనేది మనకి ఈరోజు వచ్చినటువంటి ఫ్రెష్ అప్డేట్. ఇది మన ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చినటువంటి కూరగాయల లెక్క కాదు, వెంటనే రాగానే పెడతా ఉన్న వీడియో. ఏపీ రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి 3 లక్షల మందికి 3 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ దరఖాస్తు ఆహ్వానము కనబడతా ఉంది కదా. 2026కు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు ఎవరెవరికి ఇవ్వబోతా ఉన్నారు, ఎట్లు ఇవ్వబోతా ఉన్నారు, మరి దివ్యాంగులకు ఫేక్ పింఛన్లు అని కూడా చంద్రబాబు నాయుడు సార్ చెప్పింది కదా. మరి ఆలయ కూడా ఊడగొడతారా లేకపోతే ఇంకా కొత్త పింఛన్లు అట్లనే ఇస్తారా అనే ముచ్చట్లు కూడా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడాలి. ఇగో ఒక ముచ్చట చెప్తే, తొలి విడత వితంతువులకు అనిచ్చారు కదా మొదట ప్రాధాన్యత. తర్వాత గీతా కార్మికులకు, చర్మకారులకు, డప్పు కళాకారులకు తదితర సంబంధించినటువంటి కేటగిరీల వారందరికీ దీంట్లో దివ్యాంగులకు కూడా సదరం సర్టిఫికేట్తో సంబంధించిన ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీడియోను మీరు చివరి వరకు చూస్తే మొదటి నుంచి చివరి వరకు చూడబోతా ఉన్నాం. ఎవరెవరికి ఏ రకంగా, అలాగే 10,000 పింఛన్, 14,000 పింఛన్ అనేటోళ్ళకు కూడా ఇక్కడ మీకు చూపించబోతా ఉన్నాయి. 10,000 అలాగే మనకు సంబంధించినటువంటి దీంట్లో 6,000 పింఛన్కి 15,000 పింఛన్ కూడా ఉన్నది. తొందరపడి వీడియోను ముందుగానే స్కిప్ చేయకూడదు. చూడు, పెన్షన్ పథకం ద్వారా మనకి ఇచ్చేటువంటి 4,000 పింఛన్, 6,000 పింఛన్, 10,000 పింఛన్, ఇంకా మన కింద చాలా ఉన్నాయి. 15,000 పింఛన్ ఏ రకమైనటువంటి వాళ్ళకు 80% ఉన్న వాళ్ళకు 10,000 ఈ రకమైనటువంటి కథలు ఉన్నాయి. కాబట్టి మొదటి నుంచి వీడియోను చివరి వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు ఇది వీడియో కొంచెము లెంత్గా ఉన్నా సరే మనం మాట్లాడే పద్ధతి మీకు అర్థమయ్యే విధంగా చెప్పబోతా ఉన్న వీడియోని చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్లో తొలి విడత ముందుగాల వితంతువులకు అలాగే వృద్ధులకు అందించనున్నారు. సెప్టెంబర్ 2వ వారము నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారట. వాటిని పరిశీలన చేసి అనంతరం అర్హులైన వారికి అక్టోబర్ నెలలో పంపిణీ చేసేలా చర్యలు చేపడతా ఉన్నారట. దీనిపైన గత వారం రోజులుగా గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా సెప్టెంబర్లో దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. ఇందులోనే మొదట వితంతులకు, వృద్ధులకు ఇచ్చేలా కార్యాచరణ కూడా చేస్తూ ఉన్నారట. మిగిలిన వారికి కేటగిరీల వారీగా విడుదల చేయాలని అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈడ 2 రకాల పెన్షన్లు ఈ 3 లక్షలలో మొదటి ప్రాధాన్యత ఇస్తారట. 3 లక్షల పెన్షన్లల్లా ఎవరెవరికంటే వృద్ధులకు, వితంతువులకు. మరి మనకిప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ కేటగిరీలో వీళ్ళందరూ ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఎవరి అర్హత ఏంది. చేనేత కార్మికులు, అలాగే చర్మకారులు, డప్పు కళాకారులు తదితర వృత్తిపరమైనటువంటి పెన్షన్ కేటగిరీ వారికి వివరాలు కూడా ఆయా శాఖల నుంచి స్వీకరిస్తారు. ఇవన్నీ కూడా 60,000 నుంచి 70,000 మధ్యలో ఉన్నాయి. దరఖాస్తు స్వీకరణ అనంతరము వివిధ కేటగిరీ వారిగా ఎంపిక చేసి అర్హులైన వారికి అనుగుణంగానే పెన్సిల్ అందజేస్తామని అధికారులు తెలిపారు. అలాగే వైకల్యం పింఛన్కి సంబంధించి అంటే వైకల్యం లేని వారి భారీగా సదరం సర్టిఫికెట్లు జారీ అయినట్లయితే ప్రభుత్వం వాటిని పరిశీలించి అర్హులను ఎలా నిర్ధారించాలో దానిపైన అధికారం చేస్తామని
ఇందులో తెలిపినట్టు మనకు కనబడతా ఉంది. తొలి దశలో మంజూరు చేసినటువంటి 4 మిగిలిన కేటగిరీ వారిగా పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే మళ్ళీ ఇక్కడ మనకు కనబడతా ఉంది ఏంటంటే దివ్యాంగుల పెన్షన్లో సదరం సర్టిఫికెట్లు పేకు సర్టిఫికెట్లు మళ్ళా సృష్టించినారు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు 2 లక్షల పెన్షన్లు వీళ్ళు ఊడగొట్టిండ్రయ్యా. 2 లక్షల పెన్షన్లు ఫేకు అని చెప్తా ఉన్నారు. ఈ ఫేక్ పెన్షన్లు ఎవరే అంటే దివ్యాంగులే మాత్రమే, మిగతా కేటగిరీల వారి ఎవ్వరీ లేవని చెప్తా ఉన్నారు. ఇది దివ్యాంగుల యొక్క ఆవేదన. మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, ఒకసారి మీరు చూడరు. ఎందుకంటే దయచేసి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇవన్నీ ఎలిజిబిలిటీలు. సరే, ఇప్పుడు ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి. దివ్యాంగుల మీద ఎందుకో ఒంటికాలు పోకడ పోతోంది అని ఆంధ్ర ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. దివ్యాంగుల ఉసురు పోసుకోవద్దని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వారంటీ టార్గెట్ చేస్తూ ఉన్నారు. సదరం సర్టిఫికెట్లు అంటే సదరం సర్టిఫికెట్లు ఇచ్చింది ఎవరు? ప్రభుత్వ ఎంప్లాయీసే కదా, ప్రభుత్వ డాక్టర్లే కదా వాళ్ళను ధృవీకరించింది. వైద్య పరీక్షలు చేసింది కూడా వాళ్ళే కదా. మరి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసుడు? ఒకటోది ఆంధ్రప్రదేశ్ శాశ్వత నివాసి అయి ఉండాలి. రెండోది బీపీఎల్ కార్డుకు దిగువనున్నట్టు కుటుంబాలంటే తెల్ల రేషన్ కార్డు. మూడోది వృద్ధాప్య పింఛన్కు 60 సంవత్సరాలు పైబడి ఉండాలి. దీనికి ఏజ్ ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏజ్ ధృవీకరణ పత్రం లేకపోతే ఈ పింఛన్లలో మళ్ళీ ఫేక్ పింఛన్ అంటారు. ఖచ్చితంగా ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక నాలుగోది ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛనరై ఉండకూడదు. వీళ్ళు ఫెయిల్ అయిపోతారు. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా కానీ ప్రభుత్వ పింఛన్ వస్తూ ఉన్నా కానీ వాళ్ళు డైరెక్ట్ మీరు దరఖాస్తు చేసుకోవద్దు. ట్రాన్స్జెండర్లు, ఒంటరి మహిళలు, అలాగే మత్స్యకారులు అన్నిటి వర్గాల వారికి ప్రత్యేక అర్హతలు ఉన్నాయి. అవి కూడా వస్తాయని చెప్తా ఉన్నారు. ఇక వీటి కోసం మనము ఇంకోటి కూడా చూడబోతా ఉన్నాం. ఏంది అనేది ఇది మొదటిది. రెండవది, దీనికి సంబంధించినటువంటి దివ్యాంగులు చాలా బాధపడుతూ ఉన్నటువంటి విషయం ఇది. అధిక పెన్షన్ ఏదైతే 80% పైన వైకల్యం ఉన్నటువంటి, తీవ్ర వైకల్యం ఉన్నటువంటి మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 పెన్షన్. ఇది నిజంగా ఇస్తూ ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు కింద కామెంట్ చేయాలి. వీడియోకి అయితే ఐ బటన్ ఖచ్చితంగా మీరు ప్రెస్ చేయాలి. ఇక అర్హత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నివాసులు అయితే ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు, ఆదాయం కూడా పరిమితి లోపు ఉండాలని చెప్తా ఉన్నారు. మనము దీని గురించి కాకుండా ఒకసారి దివ్యాంగుల బాధను తెలుసుకోబోతా ఉన్నాం. దివ్యాంగుల బాధ ఇక్కడ చాలా ఘోరంగా ఉంది. వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులకు, మత్స్యకారులకు నెలకు 4,000, దివ్యాంగులకు 6,000. తీవ్ర వైకల్యం ఇది ఖచ్చితంగా కొంచెము టార్గెట్ చేసి చూపించవలసిన విషయము. కాబట్టి మనం అవసరమయ్యేలాగా చూపిద్దాం. వీళ్ళకు 4,000. తర్వాత ఒక కేటగిరీ వారికి 6,000. ఇది దివ్యాంగులకే, మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ. తర్వాత తీవ్రమైన వైకల్యం ఉన్న వారికి 10,000. ఎన్ని రకాలు? 2 రకాలు. మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా 10,000 కనబడతా ఉంది కదా. పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఈ పెన్షన్లు వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే పంపిణీ కూడా చేపడతా ఉన్నాయి. ఇంకా ముఖ్యమైన వివరాలు ఉన్నాయి. ఎన్టీఆర్ భరోసాలో ఏ పెన్షన్ అసలు 15,000 ఎవరికి ఇస్తూ ఉన్నారు అనేది ఇక్కడ మనకు ముఖ్యం. 15,000 పెన్షన్ ఇస్తూ ఉన్నామని ఎన్టీఆర్ భరోసా వెబ్సైట్లో ఉన్నది. మరి ఇక్కడ 80% ఎటువాయది? ఎటువాయే వైకల్యం తీవ్రంగా. సరే, తీవ్రంగా ఇచ్చారు కదా. తీవ్ర వైకల్యం ఉన్న వారికి 10,000. తీవ్రంగా అంటే 80 లేకపోతే 85%? అది ఇప్పుడు మనం చూడబోతా ఉన్నాం. ఇక్కడ పెన్షన్ల ప్రాధాన్యత ఇచ్చారు కదా. ఇక్కడ మనం ఖచ్చితంగా చూస్తే అర్థమవుతుంది. ఇది లాస్ట్, మీరు కొంచెం గమనించాలి. ఇక్కడ మనకేం చెప్పారో ఎన్టీఆర్ భరోసాలో మీరు ఇక్కడ మీకు చూపించబోతా ఉన్నాయి. ప్రాధాన్యత పింఛన్లు, వృద్ధాప్య పింఛను, వితంతు, ఒంటరి మహిళలు, అలాగే చేనేత, మత్స్యకారులకు వీళ్ళకు 4,000 అని చెప్పింది కదా. ఇక దివ్యాంగుల పింఛన్లో 40% వచ్చిన వాళ్ళకు, 79% వరకు వచ్చిన వాళ్ళకు 6,000. అధికంగా పింఛన్ తీసుకుంటోళ్ళు 80% వైకల్యం కలిగి ఉన్నోళ్ళు కనబడుతుంది కదా. ఇక్కడ 80%. వీళ్ళకు డైరెక్ట్ 10,000. మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వీళ్ళకు 2 రకాల వరకు 10,000 అన్నట్టు. అర్హత ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి, అలాగే కుటుంబ ఆదాయం పరిమితిలో ఉండాలి. ఇక్కడ 15,000 పింఛన్ ఏమైంది మరి? 85% ఉన్నటువంటి దివ్యాంగులకు
15,000 రూపాయలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం యొక్క నిబంధన ఎందుకు కనబడతలేదు? ఇప్పుడు కొత్త పింఛన్లలో దివ్యాంగులు గిట్లా మీరు అప్లై చేసుకుంటే వాళ్ళకు 15,000 పింఛన్ ఇవ్వరా? నిజంగా అసలు కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు 15,000 పింఛన్ ఇస్తుందా అనేది కూడా మీరు కింద కామెంట్ చేయాలి. అక్టోబర్ నుంచి సెప్టెంబర్ 2వ వారం నుంచి మొత్తము పింఛన్లన్నీ అప్లై చేసుకుంటారట. తర్వాత అక్టోబర్ 1వ వారంలో కొత్త పింఛన్ల పంపిణీ కూడా చేయబడదట. దీని గురించి మన ఛానల్లో డీటెయిల్గా వీడియోలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ 15,085% మంచానికి పరిమితమైనటువంటి దివ్యాంగులకు 15,000 పింఛన్ ఏది? వీళ్ళ మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క దివ్యాంగుల ఫేక్ సర్టిఫికెట్ల అనే నినాదం ఎక్కడి నుంచి వచ్చింది? సరే, వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ మీ అభిప్రాయాన్ని, నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడమే ఈ యొక్క మన వీడియో యొక్క ఉద్దేశం. అంతకుమించి ఎవరిని కించపరచాలని కాదు. అలాగే అర్హులకు అన్యాయం జరగద్దు, అనర్హులు దొంగలచ్చి పింఛన్లు దుబ్బుకపోవద్దని కోరుకుంటా ఉన్నాం. అందరికీ జై శ్రీరామ్, జై ఆంధ్ర.